చిట్చాట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి కేబినెట్ ముందుకు కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదని అన్నారు ఆయన. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ ఏర్పాటైందన్నారు. అప్పటి వరకు నిర్మాణం ఆగిన 4 ప్రాజెక్టులపైనే సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అసలు మేడిగడ్డ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలన్న అంశమే కేబినెట్ ముందుకు రాలేదన్నారు తుమ్మల. అంతేకాదు కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల అసత్యాలు మాట్లాడారన్నారు తుమ్మల. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ ఫోన్ లైన్ లో అందిస్తారు. హేమ, మంత్రుల ముఖాముఖి భాగంలో ప్రతి బుధవారం కూడా మంత్రులు గాంధీ భవన్ కి చేరుకుంటారు. సో గాంధీ భవన్ కి చేరుకొని ప్రజల నుంచి అభ్యర్థులను సేకరించి వాటికి ఆ సమస్యలకు పరిష్కారం కూడా తెలుపుతారు. అయితే ఇందులో భాగంగా గాంధీ భవన్ కి వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్ లో భాగంగా కీలక అంశాలను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కి కూడా కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ఆమోదంపై మంత్రి తుమ్మల హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. నేనున్న కేబినెట్ లో కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ రాలేదు. నిన్న కాళేశ్వరం కమిషన్ అడిగిన లేఖ ప్రభుత్వానికి ఆల్రెడీ అందింది. బహుశా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం కమిటీకి ఇచ్చి ఉంటది. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా సబ్ కమిటీ వేశారు. కానీ పెండింగ్ ప్రాజెక్టులు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పైన సబ్ కమిటీ వేశారు అంటూ కూడా కామెంట్ చేశారు. మోరోవర్ సబ్ కమిటీ కేవలం రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది కానీ అప్రూవల్ చేయదు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కమిటీ అప్రూవ్ ఇచ్చింది అనేది మాత్రం అవాస్తవం అంటూ కూడా చెప్పారు. తానున్నటువంటి కేబినెట్ లో అయితే కేబినెట్ అంశం కూడా పేర్కొనలేదు అంటూ కూడా పేర్కొన్నారు. సేమ్ టైం మేడిగడ్డ శాంక్షన్ కేబినెట్ ముందుకు కానీ లేదంటే సబ్ కమిటీ ముందుకు కూడా రాలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల మొత్తం అసత్యాలు మాట్లాడారంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే రీసెంట్ డేస్ లో తెలిసిన విషయమే, కాళేశ్వరం పైన గోస్ కమిటీ పెద్ద ఎత్తున విచారణ జరుపుతుంది. ఆల్మోస్ట్ విచారణ కూడా చివరి దశకి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి హయాంలో ఉన్నటువంటి ఇంజనీర్లే కానివ్వండి, మంత్రులు, ఇరిగేషన్ మంత్రితో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని కూడా కాళేశ్వరం కమిటీ విచారించింది, హరీష్ రావుని విచారించింది, ఇంజనీర్లను విచారించింది. సేమ్ టైం అప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులైన ఈటల రాజేందర్ ని కూడా విచారించినటువంటి పరిస్థితి. అయితే కాళేశ్వరం కమిషన్ ముందు ప్రతి ఒక్కరూ అబద్ధం చెప్తున్నారు, అన్ని అవాస్తవాలే పేర్కొంటున్నారు. అటు ఈటల రాజేందర్ కూడా కాళేశ్వరం ముందు అబద్ధమే చెప్పారు అంటూ కూడా తుమ్మల చెప్పుకొచ్చారు. సేమ్ టైం తను ఉన్నటువంటి కేబినెట్ లో అయితే ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం అసలు పరిగణలోకి కూడా రాలేదు. అండ్ సబ్ కమిటీలో ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటే వాటికి అన్ని మిగతా ప్రాజెక్ట్స్ పైన మాట్లాడారు కానీ ఈ మేడిగడ్డ పైన మాత్రం ఎటువంటి చర్చ జరపలేదు అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. అండ్ ప్రభుత్వానికి ఇప్పటికే ఘోష్ కమిటీ ఒక నివేదిక కోరింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఇచ్చి ఉంటుంది అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సో మొత్తానికైతే కాళేశ్వరం కమిటీకి సంబంధించి విచారణ కొలిక్కి వచ్చింది. సో చూడాలి ఫైనల్ గా ఘోష్ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుందో, ఇందులో ఎంతవరకు అవకతవకలు జరిగి అసలు ఏం జరిగింది అనేది ఏ విధంగా బయటపడుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం హేమ, అయితే ఓవైపు కమిషన్ విచారణ కొనసాగుతుంది, ఫైనల్ రిపోర్ట్ కూడా ఇంకా అందని పరిస్థితి. మరోవైపు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాళేశ్వరం గొప్పతనాన్ని చెప్పేందుకు ఒక సభ ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మరి ఇదంతా ఎలా చూడాలి? ఫైనల్ రిపోర్ట్ ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో కాళేశ్వరం సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ రాబోతుంది. ఇప్పటికే ఘోష్ కమిటీ పెద్ద ఎత్తున మొత్తం ఆ సమయంలో ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా, చీఫ్ ఇంజనీర్ల నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. ఆ టైంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ని విచారించారు, మంత్రులను విచారించారు, ఈవెన్ కేసీఆర్ ని కూడా విచారించినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా వేరే వాళ్ళ పేర్లు, అంటే ఇంజనీర్లను విచారించినటువంటి సమయంలో అధికారుల పేర్లు, అధికారులను విచారించినటువంటి సమయంలో మంత్రుల పేర్లు చెప్పినటువంటి పరిస్థితి. ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్ ముందుగా ఒక డిజైన్ అనుకున్నారు, దానికి ముందు ఒక బడ్జెట్ ని శాంక్షన్ చేశారు. కానీ ఒక్కసారిగా పూర్తిగా ప్రాజెక్ట్ డిజైన్ మారడంతో పాటు బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకు ఇంత పెరగాల్సినటువంటి అవసరం ఏంటి? అండ్ మోరోవర్ కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎందుకు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది? ప్రాజెక్ట్ డిజైన్స్ మార్చడానికి గల కారణాలు ఏంటి? ఇలా అనేక అంశాలపైన కూడా ఘోష్ కమిటీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక రిపోర్ట్ ని తయారు చేసింది. ఇప్పటికే ఎన్డీఎస్సీ రిపోర్ట్స్ తో పాటు స్టేట్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా
ఘోష్ కమిటీ దగ్గర ఉంది. మొత్తానికైతే విచారణ వేగవంతం చేసి ప్రస్తుతం కాళేశ్వరం కమిటీ విచారణ ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని కూడా బయట పెడతారు. అసలు కాళేశ్వరంలో నిజంగా అవకతవకలు జరిగాయా, అసలు అవకతవకలు జరిగితే గల కారణాలు ఏంటి, దానికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే అంశం కూడా బయట పెట్టనున్నారు. అయితే ప్రధానంగా కాళేశ్వరం అనేది ఒక తెలంగాణకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. కాళేశ్వరం వల్ల ఎంతో మంది పేదలకు నీరు చేరింది అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కాళేశ్వరం గొప్పతనం తెలిపే విధంగా కాళేశ్వరం అనేది కేసీఆర్ కన్నబిడ్డలాగా చూసుకొని ఆ ప్రాజెక్ట్ ని కట్టారు. దానికి సంబంధించిన గొప్పతనం తెలిపే విధంగా కూడా సభలు ఏర్పాటు చేస్తామంటూ కేటీఆర్ పెద్ద ఎత్తున మీడియా ముఖంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కాళేశ్వరంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఒకటో రెండో పిల్లర్లు కూలినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ ని అనడం ఇదంతా కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర, కేవలం అధికార దాహంతో కాంగ్రెస్ ఈ విధంగా చేస్తుందంటూ ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరొక వైపు కాళేశ్వరాన్ని కన్న బిడ్డలాగా చూసుకొని ప్రాజెక్ట్ ని దగ్గరుండి తానే ఇంజనీర్ అయి నడిపించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, క్యాబినెట్ లో ఎటువంటి అప్రూవల్ జరగకుండానే దీనిపైన ప్రాజెక్టు ముందుకు వెళ్ళింది, ఇంజనీర్లకు సంబంధం లేకుండా నేరుగా మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి సీఎం ఇన్వాల్వ్ అయ్యి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొని వెళ్లారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన పెద్ద కమిటీని కూడా వేశారు. సో మొత్తానికైతే కమిటీ విచారణ కొలిక్కి చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ని కూడా బయట పెట్టనున్నారు ప్రస్తుతం.